భవానీ, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు చెప్పు. అదే పోలీసులకి ఫోన్ చేశావు కదా, ఏం జరుగుతుందో ఏంటో. పైగా గ్రాని వెళ్ళింది. ఇంటికి అభితో తిరిగొస్తే రానివ్వను. మనం కూడా వెళ్తే నువ్వు ఫోన్ చేసి చెప్పిన పోలీసుతో భయపెట్టో బెదిరించో ఇంటికి రాకుండా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా? ఈ సిమ్ములు మార్చడం ఏంటి? జస్ట్ చూస్తూ ఉండంతే. ఫోన్ ఎవరికి? నువ్వు చేసిన సిఐకా? కాదు. మరెవరికి? ఆ అభికి. సూర్య, అఖిలాండేశ్వరి ఆఫీస్ స్టాఫ్కి ఏదైనా డ్రెస్ కోడ్ ఉందేమో కనుక్కున్నారేంచి. అభి, ఒక్కసారి ఆలోచించరా. ముందు ఆ డ్రెస్ కోడ్ సంగతి చూడు. హలో. హలో మిస్టర్ అభినందన్. ఎవరు మాట్లాడుతున్నారు? నీ శ్రేయోభిలాషిని, నీ మేలు కోరేవాణ్ణి, నీకు సహాయం చేసేవాణ్ణి. నాకు సాయం కావాలని ఎవరిని అడగలేదే. ఎందుకో నాకు నిన్ను చూస్తే సాయం చేయాలనిపించింది. సొసైటీలో సాయం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫోన్ పెట్టి వెళ్ళి పంచోడు. హలో ఫోను పెట్టేకు మిస్టర్ అభి. ఒక్క నిమిషం. అయినా నా పేరు నీకెలా తెలుసు? నీ పేరొక్కటే కాదు, నీ గురించి మొత్తం తెలుసు. నీ ప్రతి మూమెంటూ నాకు తెలుసు. ఓ, అలాగా? అయితే నేనిప్పుడు ఏం చేయబోతున్నానో తెలుసా? తెలుసు. అఖిలాండేశ్వరి కంపెనీలో డబ్బు కొట్టేయబోతున్నావు. ఇప్పుడు అడుగుతావా నా సాయం? అక్కర్లేదు. నిజంగా సాయం చేయాలనుకునేవారు పేరు చెప్తారు. నా పేరు నీకు అనవసరం. నాకు అఖిలాండేశ్వరి శత్రువు, నీకు శత్రువు. కాబట్టి మనిద్దరం మిత్రులం. అఖిలాండేశ్వరి నాకు శత్రువు అని నీకు చెప్పానా? కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు మిస్టర్ అభి. అలా అర్థమైపోతుంటాయి అంతే. నీ స్టామినా ఏంటో నాకు తెలుసు. నువ్వు అనుకున్నావంటే చేయగలవు. కానీ ఇప్పుడు అఖిలాండేశ్వరి ఆఫీస్ చుట్టూ పోలీసులు వలపన్నారు. వెళ్ళావంటే అందులో చిక్కుకుంటావు. నువ్వలా దొరికిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు మిస్టర్ అభి. అందుకే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. చెప్పి కొట్టేయడం నీ స్టైల్ అని నాకు తెలుసు. నువ్విప్పుడు ఆ ఆఫీస్ చుట్టుపక్కల కనిపిస్తే కాల్చివేత ప్రోగ్రాం మొదలు పెడతారు. జాగ్రత్త. నీ మాటలు నేనెందుకు నమ్మాలి? నమ్మాలి సార్. ఎందుకంటే నేను నీ శ్రేయోభిలాషిని కదా. అఖిలాండేశ్వరి మాటకు ఎదురు తిరిగితే కన్న కొడుకునే తీసి అవుట్ హౌస్లో పడేసిన చరిత్ర తనది. ఇక నువ్వెంత?
నువ్వు కేవలం వాళ్ళ పెదబాబులా ఉన్నావన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను అభిమానిస్తున్నట్టు నటిస్తున్నారు. ఎలాగైనా నిన్ను అవమానించాలని, ఓడించాలని కంకణం కట్టుకుంది ఆ అఖిలాండేశ్వరి. ఏమన్నా ఆ చివరి మాట మరొకసారి చెప్పు. ఎలాగైనా నిన్ను అవమానించాలని. కాదు 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 కాదు, దాని తర్వాత నవే ఆ మాట. నిన్ను ఓడించాలని కంకణం. ఆపో. అక్కడే ఆపు. నువ్వు నా శ్రేయోభిలాషి అన్నావని కాదు, సాక్షాత్తు అఖిలాండేశ్వరికైనా ఇదే మాట చెప్తాను, విను. ఒకవేళ ఆమె తరపు నుండి ఫోన్ చేసినా వెళ్ళి ఆమెకు చెప్పు, అఖిలాండేశ్వరి ఓడిపోబోతోంది. టోటల్ సిటీ పోలీసులు, సిఆర్పిఎఫ్, ఆర్మీ బలగాలను పిలుచుకొచ్చినా కొట్టేస్తానన్న డబ్బు కొట్టేసి చూపిస్తా. దిస్ ఇస్ అభినందన్. ఘట్టమనేని అఖిలాండేశ్వరి, అభిని తక్కువగా అంచనా వేశావు. నువ్వు ప్రకటన ఇచ్చావంటేనే అర్థమైపోతుంది. వస్తున్నా, కాసుకో. రే సూర్య, చెప్పానుగా, నువ్వు ఆ పంచోడు. ఇక ఇద్దరి మధ్య యుద్ధమే. ఇప్పుడు ఒకరికొకరు ఎదురైనా కఠినంగా చూసుకోవడమే తప్ప కరుణ కనిపించదు. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లతో రాడు. చైత్ర, ముందు ఈ ఫోన్ నుంచి సిమ్ తీసి పక్కన పడే. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి భవానీ? ప్రేమించిన ఓ అమ్మాయి మనసు తెలియజేయడం. ఏంటి అర్థం కాలేదా చైత్ర? ఇప్పుడు అభి ఆపదలో పడబోతున్నాడని సౌందర్యకి చెప్తే వెనక ముందు చూడకుండా పరిగెడుతుంది. అది వాడి కోసం బయటికెళ్ళిందని తెలిస్తే తెలిస్తే దాని అమ్మా బాబులు ఉరిపోసుకుని చస్తారు. ఆటలో ప్రత్యర్థులందరూ ఓడిపోతున్నారని తెలిస్తే భలే కిక్కుంటుంది కదా చైత్ర. ఒకవైపు అఖిలక్కని ఓడిస్తానని వాడు ఛాలెంజ్ చేశాడు, మరోవైపు వాణ్ణి పట్టుకోవడానికి పోలీసులు ఇంకోవైపు నుండి చావుని వెతుక్కుంటూ సౌందర్య, మరోవైపు చావుని తొడుక్కోబోతున్న గని సరసులు. వా, అందరూ భలే ఇరుకున పడిపోయారు. ఎంత సంతోషంగా ఉందో. పద పద. ఇక్కడున్నావా సౌందర్య? ఇందాక అఖిలక్క అడిగింది. అభి ఈరోజు డబ్బు కొట్టేస్తున్నాడంట తెలుసా? అఖిలక్క అభిని గుండెల్లో పెట్టుకు చూస్తుంటే వాడేమో ఆ గుండెల్ని చీల్చేయాలని చూస్తున్నాడు. ఏమంటున్నారు? ఇద్దరి మధ్య యుద్ధం మొదలవబోతోంది. అక్క అభిని ఏం చేయకపోవచ్చు, కానీ అక్క అభిమానులుంటారు కదా, ఊరుకుంటారా? ఆహా, ఒకవేళ దొరికితే ఊరుకుంటారా అని అడుగుతున్నా. అంతేకాదు, ఛాలెంజ్ చేసి మరీ కొట్టేస్తున్నాడు కదా, విషయం పోలీసులకు తెలియకుండా ఉంటుందా? ఏది ఏమైనా అభి వాళ్ళకి చిక్కక తప్పదు. అట్లా జరగకూడదు. అలా జరగకూడదు అని ఇక్కడుండంటే
అక్కడికి వినిపిస్తుందా ఏంటి? రేపొద్దున్న అభికి ఏదైనా జరగకూడదు జరిగితే తెలిసి కూడా నీకు చెప్పకపోతే బాగుండదు కదా అని చెప్పానమ్మా. అర్థం చేసుకోరు గాని బేసికల్లీ నేను చాలా మంచిదాన్ని తెలుసా? పద చైత్ర, ఇక సౌందర్య వెళ్లకుండా ఆపడం ఎవరి తరమూ కాదు. పద. ఎట్లా ఆపాలి? ఎందుకు అభి అఖిలేశ్వరి గారికి ఎదురెళ్తున్నాడు? ఎట్లనైనా అభిని కాపాడుకోవాలి. గని సరస్సులో ఏడున్నారు. అయ్యా, అమ్మా, అయ్యా ఆగయ్యా. మీ పనిలో మీరుంటున్నారు తప్ప నేను ఒక దాన్ని చచ్చాను. ఏదో చెప్తున్నాను, విందామని మీకు అనిపించట్లేదా? అయ్యా, నా మాట వినండి. అక్కడ అభికేదో జరగబోతోంది. నన్ను ఒక్కసారి బయటికి పంపించండి అయ్యా. మీరిక్కడ నన్ను మాటలతో కట్టిపడేస్తున్నారు. అక్కడ అభికేదో జరగబోతుంది. ప్లీజ్ అమ్మా, అయ్యా ప్లీజ్ అయ్యా, నా మాట వినండి. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను బయటికి పంపించండి. వెళ్ళి వెళ్ళి నీ ప్రేమను కాపాడుకో. గని, నిజంగా అంటున్నావా? నీకు మాకన్నా మా ప్రేమ కన్నా వాడి ప్రేమ ఎక్కువ అనుకుంటే వెళ్ళు. అమ్మా, ఎందుకు ఇట్లా మాట్లాడతారు? అభి ఆపదలో ఉన్నాడని చెప్తున్నాను కదా. నా బిడ్డ అంతకన్నా ఆపదలో ఉంది. నాకే ఆపద లేదయ్యా. నన్ను ఒకే ఒక్కసారి అతని దగ్గరికి వెళ్ళనివ్వండి. నిన్ను బయటికి పంపే ప్రసక్తే లేదు. మీరు ఎందుకు ఇంత కఠినంగా మారినరు? సరే, కావాలంటే మీరే నన్ను అభి దగ్గరికి తీసుకెళ్ళండి. అయ్యా, అభి నిజంగా ఆపదలో చిక్కకపోతున్నాడు. మీకు దండం పెడతాను, ఒక్కసారి నన్ను తీసుకెళ్ళండి అయ్యా ప్లీజ్. వాడికి ఆపద ఉందని నువ్వు వాడి దగ్గరికి వెళ్తానంటున్నావు. వాడు నీ దగ్గరుంటే నీకు ఆపదని మేం భయపడుతున్నాం. నా భయాన్ని ఇంకా పెంచుకో. లోపలికెళ్ళు. నేను ప్రేమించిన అభికి చెప్పడం లేదయ్యా. అభి కొన్ని వేల మందికి మంచి చేస్తున్న వ్యక్తి. అతన్ని కాపాడమని అడుగుతున్నాను. ఎవరికో ఏదో చేసే వ్యక్తులతో మాకేం సంబంధం లేదు. మా కూతురు బాగుంటే చాలు. కన్న తల్లిదండ్రులకి విలువిచ్చేదానివైతే మమ్మల్ని ఇలా వేధిస్తావా? నేను వేధిస్తున్నానా? మీ మీద ప్రేమ ఉంది కాబట్టి మీ మాటకి విలువిచ్చిన. నా అభికి ఆపద రాబోతుందని తెలిసిన మీ పర్మిషన్ కోసం అడుగుతున్నా. మీకు అర్థం కావడం లేదా? ఆపద రాబోతుంది అంటున్నావు. నీకెలా తెలుసు? ఆయన గారు ఏదో ఆపదలో ఉన్నాడట, ఈవిడ గారు వెళ్ళి కాపాడాలంట. నీకన్నిటికన్నా వాడే ఎక్కువైతే వెళ్ళు కాపాడు. అభి మొండివాడయ్యా. అఖిలేశ్వరి గారితో ఛాలెంజ్ చేసి ఆవిడ గారికి ఎదురెళ్తున్నాడు. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. నువ్వంతగా భయపడకమ్మా. అమ్మగారి వల్ల అతనికి ఏ విధమైన ఆపద ఉండదు. కానీ నువ్వు ఈ గడప దాటితే మాత్రం ఆపద అతనికి కాదు, మనందరికీ వస్తుంది. లోపలికి వెళ్ళు. ఎంత చెప్పినా మీకు అర్థం కావడం లేదయ్యా. ఇప్పుడు ఇలాగే వెళితే సరాసరి నీ రూమ్కి వెళ్ళు. కాదు కూడదు వాణ్ణి కలవాలని బయటికి వెళ్తే అట్నుంచటే శ్మశానానికి వచ్చాయి. అయ్యా, అది భయపడుతున్నట్టుగా ఆ బాబుకి ఏదైనా ఆపద రాబోతుందేమోనయ్యా. అమ్మగారుండగా అభికి ఆపదేంటే? మన సౌందర్య వాడికి దూరంగా ఉన్నంతకాలం వాడికి ఏం జరగదు. ప్రాణం ఇచ్చైనా సరే అమ్మగారు అభి ప్రాణాలు కాపాడుకుంటుందన్న విషయం మన సౌందర్యకి తెలియదు. ఆ విషయంలో నువ్వు భయపడకు. ఆ కుర్రాడికి ఏం కాదు.
స్వామి వినాయక, నా ఇంటి వారసుని కలుసుకోవడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి. ఇన్నేళ్లుగా నా మనసు ఎదురు చూస్తున్న రూపాన్ని నా కళ్ల ముందు చూపించు స్వామి. పెద్దబాబు ప్రతిరూపాన్ని చూపించు స్వామి. అభి మనసులోని అపార్థాలన్నీ తొలగిపోయి ఇంటికి వచ్చేలా చేయి స్వామి. పదశేఖర్, మేడం 4th ఫ్లోర్ అక్కడ ఏర్పాటు చేశాను మేడం. వద్దు శేఖర్, ఫస్ట్ ఫ్లోర్లోనే కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేయి. ఓకే మేడం, పదండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. శేఖర్, అమౌంట్ని అక్కడ. ఓకే మేడం, అర్థమైంది. ఈ రూమ్కి ఎదురుగా అటువైపు నేనుంటాను. మేడం, మనం రెగ్యులర్గా మీటింగ్స్ కానీ కాన్ఫరెన్స్ కానీ 4th ఫ్లోర్లోనే చేస్తాం. అతను సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 4th ఫ్లోర్ అనే ప్లాన్ చేసి ఉంటాడు. మరి మీరు ఫస్ట్ ఫ్లోర్కి ప్లాన్ షిఫ్ట్ చేస్తే అది అతనికి... ఆ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. అభి 100 మందిని ఏమార్చి కొన్ని కోట్లు కొట్టేయగలడు. తనలో మంచితనం ఎంత మెండుగా ఉందో అంతకు మించిన మేధావి. డబ్బుని 7 సముద్రాల అవతల దాచినా పసిగట్టగల సమర్థుడు. ఓకే మేడం, మీరు చెప్పినట్టే అరేంజ్ చేస్తాను. శేఖర్, మరో విషయం. చెప్పండి మేడం. డబ్బు కోసం లోపలికి రాగానే డోర్స్ అన్నీ ఆటోమేటిక్గా లాక్ అయిపోవాలి. వాటికి మాత్రం నీ దగ్గరుంచుకో. నేను చెప్పే వరకు అటుగా ఎవ్వరూ రాకుండా చూసుకో. అలాగే మేడం. నేను చెప్పిన ఆ క్యాష్ తీసుకురండి. మేడం, నాదొక చిన్న సందేహం. చెప్పు శేఖర్. మనం ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకవేళ ఈ దొంగ మనం వెతుకుతున్న వ్యక్తి ఒకరు కాకపోతే? పోతే డబ్బే కదా శేఖర్. అదే వచ్చేది నా పెద్దబాబు ప్రతిరూపమైతే కొన్ని లక్షల కోట్లకి వారసుడవుతాడు. నాకది మాత్రమే ముఖ్యం శేఖర్. అర్థమైంది మేడం. అభి వచ్చి వెళ్లే వరకు ఇక్కడి స్టాఫ్ ఎవరూ బయటికి వెళ్లకుండా చూడు. అలాగే మేడం. ఇదే బిల్డింగ్.